అన్న దేవర మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్లు, డాన్సులు, రొమాన్స్లు, యాక్టింగ్, ఇంకేముంటది, సముద్రం, ఇంకేముంది. అక్కడిక్కడ సినిమా చూస్తావా లేదా? చూసా సినిమా చూసి అన్న దేవర సినిమా ఉందన్న వేరే లెవెల్. అసలు ఇందాక మనోడు ఒకడు అన్నాడు, ఇప్పుడు ఒకడు అదేదో కరేబియన్ సినిమాలో ఉంటది, ఇంగ్లీష్ సినిమాలో ఉంటదని. ఇది ఇంగ్లీష్ సినిమా కంటే ఎక్కువ క్రాచ్ చేసింది. మా దేవర సినిమాలో రొమాంటిక్ సీన్లు ఉన్నాయన్న. ఆహా, జానీ కపూర్ ని పట్టుకుంటే అబ్బా మసాలే మామూలుగా అయితే ఉండదు. అబ్బా నేనైతే అసలు అంటే ఇంకొద్దిగా ఎక్కువ చేస్తే బాగుండు. అంటే మన విజయ్ దేవరకొండ, ఇంకెవరన్నా ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమా హీరోలు అయితే బాగా చేస్తున్నారు. మన సిద్ధు జొన్నలు గడ్డ అలాంటి వాళ్ళకి ఇస్తే ఈ శ్రీదేవి కూతురుని, ఎవరు శ్రీదేవి కూతురు కదా, ఆ జాన్వీ కపూర్ ని అలాంటి వాళ్ళకి ఇస్తే రొమాన్స్ బాగున్నాం. కానీ ఏంటంటే అంత మాత్రం లాగి చేసాడు. ఏదో పర్లేదు రొమాన్స్ కొద్దిగా తగ్గింది, కానీ రొమాన్స్ ఎక్కువ ఉంటే బాగుంది, తక్కువ ఉంది. తండ్రి కొడుకు కాంబినేషన్ ఎవరు బాగా నచ్చింది? తండ్రిదా కొడుకుదా? ఎవరో ఒకరిలో బాగానే ఉందిలే. సరే తండ్రిది కొడుకు ఇద్దరిది బాగానే ఉందిలే. ఏముంది ఇంకేమని చెప్పుకోవడానికి సినిమా. అదే ఫైట్, అదే సీను, నరుకుడు, పొడుచుడు, ఇంకా రక్తం కారింది, ఏం పెద్దగా లేదు ఇంకా. సరేలే అంత బాగానే ఉంది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు? దాదాపు 1 లక్ష కోట్లు అనుకుంటా. 1,00,000 కోట్లు ఏంటి భయ్యా? ఏం సార్ 10 లక్షల కోట్ల, 50 లక్షల కోట్ల, 100 లక్షల కోట్లు. అవును, ఎన్టీఆర్ ఫ్యాన్ ని, జాన్వీ కపూర్ ఫ్యాన్ ని. నేను ఎన్టీఆర్ కంటే కూడా నేను హీరోయిన్ కి ఎక్కువ ఫ్యాన్ నేను. అవును అవును, జాన్వీ కపూర్ కి ఎక్కువ ఫ్యాన్ నేను. పైగా పోయినప్పుడు నుంచి జాన్వీ కపూర్ సీన్ ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిటింగ్ చేస్తా ఉన్నా. వచ్చింది చూసా, కానీ కొద్దిగా జాన్వీ కపూర్ గారి సినిమా మొత్తంలో నాకు నచ్చింది సినిమా రొమాన్స్. పాట ఎందుకు పుట్టిందని ప్రేమ ఉంది, కానీ ఆ పాటలో కాస్త రొమాన్స్ తగ్గింది. రొమాన్స్ ఎట్టుండాలా, అర్జున్ రెడ్డి లాగా, ఆర్ఎక్స్ సెంటర్ లాగా, లేదా నీలాగా ఉండాలా. నువ్వు చేస్తావు కదా అప్పుడు ఫ్రాంకుల్లో.